ఈ వీడియో లాస్ట్ దాకా చూడండి, సబ్స్క్రైబ్ చేయండి. గోంగూర బీరకాయ కలిపి పచ్చడి నూరుకుంటాను. ఇందులో పోపిత్తులు వేసినాం, కళ్యామాకి వేసినాం, జీలకర్ర వేసినాం. ఇప్పుడు ఇది పచ్చిమిరపకాయలు, కొత్తిమీర ఇప్పుడు గోలించుకుంటాను. ఇందులో బీరకాయ పొట్టు, గోంగూర ఆకు రెండు వేసి ఇప్పుడు మనం దీన్ని బీరకాయ పొట్టు వేసినాం, ఇప్పుడు గోంగూర వేసినాం. దీన్ని ఒక 10 నిమిషాలు మనము ఎస్వాష్ చేయాలి. ఇప్పుడు దీన్ని ఒక 10 నిమిషాలు మనం ఇదే దాని మీద ఎస్వాష్ చేయాలి. అప్పుడు ఇది కొంచెం కులబడిపోతుంది. మనం దీన్ని గ్రైండర్తో రుబ్బుకుంటే చాలా రుచిగా ఉంటుంది. అరచెంచాడు ఇంగు, అరచెంచాడు పసుపు, తగినంత ఉప్పు. దీన్ని ఇలా ఎస్వాష్ చేసుకోవాలి. నిమ్మకాయ అంతా చింతపండు వేసుకోవాలి, నారలు తీసి మంచి శుభ్రంగా కడిగి ఇందులో వేసుకోవాలి. ఇలా ఎస్వాష్ చేసుకోవాలి మొత్తం. దీన్ని ఇప్పుడు మనం 15 నిమిషాలు స్టవ్ పైన ఇలానే ఉమ్మగిల్లాలి. ఇందులో ఒక 4 ఎల్లిపాయలు పొట్టు తీసి వేసుకోవాలి, ఒక 10 గాల పల్లిత్తులు వేసుకోవాలి గోలిచ్చినాయి. ఇప్పుడు ఇది గ్రైండర్ పట్టుకొని వద్దాం. గ్రైండర్ పట్టుడు అయిపోయినది. దీన్ని మనం ఒక కటోరలో వేసుకోవాలి. ఇది బీరకాయ పొట్టు, గోంగూర, పల్లీలు వేసి మొత్తం గ్రైండర్ పట్టుకున్నాం. ఇందులోనే ఎల్లిపాయలు, జీలకర్ర, కళ్యామాకు, కొత్తిమీర, పుదీనా వేసి రుబ్బినాం. ఇలా రుబ్బుకొని గ్రైండర్లో మనము అన్నంతో కానీ చపాతీతో కానీ తింటే చాలా రుచిగా ఉంటుంది. ఇది ఆరోగ్యానికి చాలా మంచిది. ఇది మళ్ళీ కావాలంటుంది, అంత రుచిగా ఉంటుంది.